మిత్రులారా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీ రేఖన్. భయపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యేలనే కాదు, ముఖ్యమంత్రి కాండించేది కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తున్న వాళ్ళందరూ ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 28 నెలల పొద్దు గడుస్తూ ఉన్నది. ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలు చేయలే. అసలు ఎందుకు భయపడతా ఉన్నారు? భయపడాల్సిన అవసరం ఏంది? ఎందుకు దాచుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది? ఇక ఈ వీడియోలో ఇవన్నీ ముచ్చట్లు మనం మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. అండ్ ఏంటంటే మన వీడియోస్కి రీచ్ రాకుండా, వ్యూవర్షిప్ రాకుండా రిపోర్ట్స్ కొడతా ఉన్నారు. ఆ రిపోర్ట్స్ కొట్టేటోళ్ళకు చెంపపెట్టి సమాధానం కావాలంటే ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. జర అట్లనే ఏమనుకోకుండా ఒక్క లైక్ కొట్టుండ్రి. రైట్గా ముచ్చట్లకు పోతే 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, 60 కానీ హామీలు ఇచ్చిండ్రు. ఆర్థిక వ్యవస్థ అట్లన్నారు, ఆర్థిక వ్యవస్థ ఇట్లన్నారు. మొత్తం మీద ఈ హామీలు అమలు చేయడానికి కావాల్సిన బడ్జెట్ మేము ఎట్లా అధ్యయాలనో మాకు తెలుసు, మేము వనరులు ఏ విధంగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలనో మాకు తెలుసు అని చెప్పేసి మాట్లాడిండ్రు. ఇలా పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలా 2.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినవు కేసీఆర్. ఏమైంది? రైతుల పంట కొనడానికి శాతనైతలేదని చెప్పేసి కారు కూతలు కూర్చున్న ఇదే రేవంత్ రెడ్డి ఇలా 3.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిండు కదా. మరి ఈ 3.5 లక్షల కోట్ల బడ్జెట్లో రైతుల పంటను కొనడానికి పైసలు లేవా? శాతనైతలేదా? మళ్ళీ ఏమన్నంటే ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా రిటర్ను బీఆర్ఎస్ బ్యాచ్, బీఆర్ఎస్ అనుకూల మిల్లర్లు లారీలు దిగనిత్తలేరు, లారీలు దించనిత్తలేరు అని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ మాట్లాడతాడు. ఆ ప్రెస్ మీట్ విన్న తర్వాత అవ్వ అనిపించింది. బండి సంజయ్ కేసు గురించి కూడా మాట్లాడిండు. అందులో బండి సాయి భగీరథ్ అమ్మాయిని అట్లా చేస్తున్నారు, అమ్మాయిని రోడ్డు మీదకి లాగుతున్నారు అని చెప్పేసి ఎక్కడ లాగినట్టు కనబడ్డదో రేవంత్ రెడ్డికి అయితే తెలియదు. ఇంతవరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3-4 సార్లు ప్రెస్ మీట్ పెట్టింది కదా. ఈ 3-4 సార్ల ప్రెస్ మీట్ల ఏ ఒక్కసారి కూడా ఆ అమ్మాయికి సంబంధించిన వివరాలు కానీ లేకపోతే అమ్మాయికి సంబంధించిన ముచ్చట్లు కానీ ఎక్కడా బయట పెట్టలే. మరి రేవంత్ రెడ్డికి ఏమనిపించిందో ఏం కథనో తెలియదు. దాచిపెట్టిండు, బరాబర్ దాచిపెట్టిండు. 3 నెలలు పట్టింది కేసు పెట్టడానికి, 3 నెలలు పట్టింది. పెట్టినాక అరెస్టు చేయడానికి 9 రోజులు పట్టింది. అరెస్టు చేసినామని చెప్పేసి ఆయన చెప్పుకుంటాడు, పోలీసులు అరెస్ట్ చేసినామనే చెప్పిండ్రు. నేను అదే నమ్ముతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తాడు, అప్ప చెప్పిన అని చెప్పేసి బండి సంజయ్ చెప్పిండు. రైట్, ఇది అంశం కాదు, మనం దీంట్లో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ గంత మేధావితనం ఉన్నది, గంత మేధో సంపత్తి ఉన్నది మన రేవంత్ అన్నకు. మనం అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రైట్, ఇక్కడ మిల్లర్లు దించనిస్తలేరు, అది ఏమంటారు, శివ రాజకీయాలు చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. అక్కడ పోయి సెల్ఫీలు దిగుతాంది అని చెప్పేసి మాట్లాడుతుండు కదా. మరి అధికారంలో ఉన్నది ఎవరు? దించకపోతే, ఒకవేళ మిల్లర్లు దించకపోతే, లారీలు ఖాళీ చేయకపోతే మెడలు వట్టి వాళ్ళని దించిపిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా? వ్యవసాయ శాఖ మంత్రి కనబడుతున్నాడా? యాన్నన్నా రైతుల గురించి ఏ ఒక్క ముచ్చట్లన్నా చెప్తాండా? వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాల్సిన ముచ్చట్లను కూడా నిన్న రేవంత్ రెడ్డి చెప్పిండు. తుమ్మల నాగేశ్వరరావు ఏడవైండు, కనీసం ఒక ప్రెస్ నోట్ అన్న రిలీజ్ చేస్తాడా? ఒక ప్రెస్ నోట్ అన్న విడుదల చేస్తాడా? రైతులకు ఏ బాధలు లేకుండా పంట ధాన్యం కొనుగోలు చేయరని చెప్పేసి ఏ ఒక్క ముచ్చటనే చెప్తాడా? ఆయన 4 రోజులు అలుగుతాడు, 4 రోజులు మంచిగా చెక్కచెక్క ఉంటాడు, 4 రోజులు లొల్లి పెట్టుకుంటాడు. ఈ నష్టం అంతా ఎవరికి? ఎండ్ ఆఫ్ ది డే రైతులకే కదా. సరే, ఆ ముచ్చట అట్లుంటే ఇప్పుడు ఎక్కడ తిరగాలన్నా ప్రజలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ తిరగగలుగుతుండ్రా? కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు, కాళ్లకు బల్పాలు కట్టుకొని తిరిగిన వాళ్ళు ఇలా ప్రజలలో ముఖమెత్తుకొని తిరిగే పరిస్థితి ఉన్నదా? యావత్తు తెలంగాణ సమాజం ఇలా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. 60 కోట్లు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టుకున్నాడంట రేవంత్ రెడ్డి. ఏం అవసరం? 60 కోట్లు పెట్టి కట్టాల్సిన అవసరం ఏమున్నది? మళ్ళీ నిన్న సచివాలయానికి వచ్చిండు. సచివాలయానికి రాకపోతే మొత్తమే వస్తలేడు, జూబ్లీ హిల్స్ నివాసానికే పరిమితమైందని చెప్పేసి. ఎట్లా పరిమితమైండు? ఏదో ట్రాఫిక్ రూల్స్ ఆంక్షలు చేంజ్ చేస్తున్నా, నేను బయటకు వస్తే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అని చెప్పేసి ఆయన నివాసానికి దగ్గరగా ఉండేటట్టు 60 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ అది కట్టిండు, ఇల్లు కట్టుకున్నాడు. అందులోనే ఉంటాడేమో, అందులోనే ప్రెస్ మీట్లు పెడతాడేమో, అందులో నుంచి మాట్లాడతాడేమో అని అనుకున్నాం. అది అతిథి భవనము అని పెట్టిండట. ఇక మనకు తెలంగాణ రాష్ట్రంలో వేరే రాష్ట్రాల నుంచి లేకపోతే వేరే దేశాల నుంచి ఎవరైనా అతిథులు వస్తే అసలు రోడ్ల మీదే పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నిరుద్యోగులు హైదరాబాద్ వచ్చినప్పుడు పాపము వాళ్ళకి ఫెసిలిటీ లేక అటు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో సెక్రటేరియట్, అశోక్ నగర్ ఆ ఏరియాలలో, ట్యాంకుబండ్ ఏరియాలలో ఉన్నట్టు మన అతిథులు వచ్చి రోడ్ల మీదనే ఉంటుండ్రట. అందుకని అతిథి భవనము అని చెప్పేసి 60 కోట్ల రూపాయలు పెట్టి కట్టిండు మన రేవంత్. అది గ్రేట్ కదా. అన్నకు సెల్యూట్ కొట్టాలి. ఎందుకు కొట్టాలి తెలుసా?
నన్ను కోసిన రూపాయి లేదంటాడు, నన్ను వండక తిన్నా రూపాయి లేదంటాడు, అప్పులు ఇస్తలేరు అంటారు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తేందుకు కూడా పైసలు లేవంటారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవంటారు, రైతు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడానికి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా చిన్న చిన్న జీతాలు ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్లకు జీతాలు అయ్యేందుకు కూడా పైసలు లేవు రేవంత్ అన్న దగ్గర. కానీ 60 కోట్ల రూపాయలు పెట్టి సొంత భవనం, సొంత ఇల్లు కట్టుకోవడానికి, అది ప్రభుత్వ సొమ్ము, ప్రజా సొమ్ము వృధా చేయడానికి మాత్రం పైసలు ఉంటాయి. 70 సార్లు అత్తున పోతున్న రామచిలుక అని చెప్పేసి ఢిల్లీకి పోవుడు వచ్చటానికి మాత్రం పైసలు ఉంటాయి. స్పెసిఫిక్ విమానాలు కట్టుకొని పోవడానికి మాత్రం పైసలు ఉంటాయి. కానీ ఇక్కడ పాలన ప్రజలనే వారికి రేవంత్ అన్న దగ్గర రూపాయి ఉండదు. 60 కోట్ల బిల్డింగ్ దేనికి కట్టిండు, ఏమిటికి కట్టిండు, ఏం అవసరం 60 కోట్ల బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఏమున్నది? సరే, ఇది పక్కకు పెట్టుంది. ఇప్పుడు రైతులు కోతకాలం అయిపోయింది, ధాన్యము కల్లాలల్లో పోసుకొని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉన్నది. సరే, బీఆర్ఎస్ వాళ్ళు పోయి రైతులను ఓదారుస్తున్నా. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, శివ రాజకీయాలు చేస్తున్నారు, శివం దగ్గర సెల్ఫీలు దిగుతారు అని చెప్పేసి మాట్లాడిండు కదా. అది ఎంతవరకు సమంజసం అట్లా మాట్లాడు రేవంత్ రెడ్డి? సరే, నువ్వు అన్నట్టు వాళ్ళు సెల్ఫీలు దిగుతుండ్రు అని అనుకుందాం. మరి నువ్వు పోయి ఏం చేస్తున్నావు? కనీసం నువ్వు పోనన్నా పోతున్నావా? అక్కడికి మర్రన్నా చూస్తున్నావా? వాళ్ళు ఓదార్పు కోసం పోతే వాళ్ళకు బాధ అవుతుంది. రైతులను రాజుగా చేయాలని చెప్పేసి ఆలోచన చేసి కేసీఆర్ ప్రభుత్వం హయాంలో రైతు బంధు, రైతు బీమా, కుటుంబ యజమాని జీవిడిస్తే 11 విడతలు కష్టకాలం పాండమిక్ సిచ్యువేషన్లో కూడా రైతుల ఖాతాలలో రైతు బంధు పైసలు పడ్డాయి. ఇలా ఏ పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది? నువ్వు చేసిన అప్పు, తీసుకొస్తున్న అప్పు, మోసుకపోతున్న అప్పు, అంటే అప్పు పైసలు, తీసుకొచ్చిన అప్పు పైసలు ఢిల్లీకి మూటలు మోస్తాను. ఇంక అంతకుమించి ఏమీ లేదు. ఇది స్వయాన రేవంత్ రెడ్డి తన అనుచరులకు, లేకపోతే తన అనుచర వర్గానికి, తనకు దగ్గరగా మెదటిలకు, స్నేహితులకు చెప్పుకుంటున్న ముచ్చట. నేను లేని ఢిల్లీ ఏఐసిసి భవనం నడుస్తలేదు, ఆఖరికి వాష్రూమ్ గడిగే ఫినాయిల్ ఖర్చులు కూడా నేనే పంపుతున్నా అని చెప్పేసి చెప్పుకుంటున్న ముచ్చట బయట పడతా ఉన్నది, బయటకు వస్తూ ఉన్నది. కాంగ్రెస్ ఎమ్మెల్యేనే బయట పెట్టిండు కదా. ఇప్పుడు ఏ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేనన్నా ప్రజలలో తిరిగే పరిస్థితి ఉన్నదా? ప్రతిపక్ష నాయకులు పోతాండ్రు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోతాండ్రు. నిజంగా చెప్పాలంటే రైతులు జీవిడిస్తూ ఉన్నారు, పంటకు నిప్పు పెట్టుకుంటా ఉన్నారు, కొనుగోలు చేస్తలేరు. ఐకేపీ సెంటర్లలో పోసి నెల రోజుల పొద్దు గడుస్తున్నా ఇక వానాకాలం దగ్గరకు వచ్చింది. ఇక 12 తారీఖు అయితే అయిపోతాయి, ఎండలు అయిపోతాయి, వానాకాలం ఇక వానలు శురువైనాయి. ఇప్పటి నుంచే అక్కడక్కడ వానలు పడతా ఉన్నాయి, ఆ వానకు తడుతూ ఉన్నది, ధాన్యం కొట్టుకొని పోతా ఉన్నది. కనీసం పట్టించుకున్న నాదులు లేడు, మాట్లాడతాడు. మళ్ళా ఏసీ రూములలో అర్రలలో చల్లగా ఎదలకుండా బజ్జుంటారు. సివిల్ సప్లై శాఖ మంత్రి సపోర్ట్ చేయడు, వ్యవసాయ శాఖ మంత్రి సపోర్ట్ చేయడు, ముఖ్యమంత్రి సపోర్ట్ చేయడు. ఇక సపోర్ట్ చేస్తే అసలు కొనాల్సింది వీళ్ళు, ప్రభుత్వంలో ఉన్నది వీళ్ళు. అది లారీల నుంచి ధాన్యం దించకపోతే వాళ్ళ మెడలు వంచి మరీ దించిపియాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇక ఎటువంటి సంబంధం లేని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు అంతే. ఏదేనికైనా నిరుద్యోగులు రోడ్డెక్కినా వాళ్ళ వెనుక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉండరు అంటారు. ఆశా వర్కర్లు ధర్నాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రభుత్వం ఉద్యోగుల వెనుక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆర్టీసీ కార్మికుల వెనుక బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇగో ఇట్లా చెప్పి చేతులు దులుపుకోవడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు కాంగ్రెస్ పార్టీకి అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎన్ని రోజులు తిడతారో బీఆర్ఎస్ పార్టీని? ఏమైనా అర్థం ఉన్నదా? నువ్వే చెప్తావు కదా నీ ఎమ్మెల్యేలకు. మనం బీఆర్ఎస్ పార్టీని తిట్టినాం, 2 ఏళ్ల తరబడి అదే పాట పాడుతూ ఉన్నాం. జనాలు తూ అనే రోజు వచ్చింది కాబట్టి ఇంకా బీఆర్ఎస్ పార్టీలను తిట్టద్దు అంటే నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో 10-20 సార్లు కేటీఆర్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ, ఇంకా వేరే ఆప్షనే లేదు. ఇదే కథ నడుస్తూ ఉన్నది. ఏ ఒక్క ఎమ్మెల్యే, ఏ ఒక్క మంత్రి ప్రజలలో తిరిగే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి కూడా తిరిగే పరిస్థితి లేదు. ఒకవేళ తిరిగినా కూడా వాళ్ళు సెక్యూరిటీ పెంచుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే జనాలంతా కోపం మీద ఉన్నారు. అడమైన హైడ్రా అని చెప్పేసి కూల్చివేతలు ఇట్లా అట్లా ఏమన్నంటే భూములు, దందాలు, సెటిల్మెంట్లు ఇవే నడుస్తున్నాయి. ఏడ ఖాళీ భూమి కనబడితే గాడ భూమి మీద పాగా వేయాలి, ఏడ నిషేధిత జాబితాలో భూములు ఉన్నాయో వాటి మీద కన్ను పడాలి, వాటిని అమ్ముకోవాలి, సొమ్ము చేసుకోవాలి. ఆ వచ్చిన పైసలన్నీ నేను ఢిల్లీకి మూటలు పంపాలి, నా అవసరాలు ఏమన్నా ఉంటే తీర్చుకోవాలి. ఇదే ఆడాడ ఎమ్మెల్యేలు తిరిగినా కూడా ఎమ్మెల్యేలను గల్లా పట్టి నిలదీసినంత పని చేస్తా ఉన్నారు. తువ్వాల్లో ఇటుకబిడ్డ పెట్టి కొట్టినంత పని చేస్తా ఉన్నారు ప్రజలు. నిజంగా రైతులకు కళ్ళాలలో ధాన్యం ఉన్నది, అప్పుల కుప్ప నెత్తి మీద ఉన్నది. ఏం చేయమంటారు రైతుల్ని?
కనీసం టయానికి ఎటువంటి సౌకర్యం, ఎటువంటి వసతులు సదుపాయాలు కల్పించిన పాపాన పోలే. కింద మీద పడి 6 గాలం కట్టం చేసి కళ్ళాలల్లో ధాన్యం పోతే ధాన్యం కొన్న పాపాన పోతలేరు. 6 గ్యారెంటీలు అమలు చేసింది లేదు. ఒక ఫ్రీ బస్సు తప్ప ఇంకా ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన పోలే. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆ గృహప్రవేశం చేసిన ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కూడా దాటలేవట. 8,000 పైచిలకు కూడా లేవట. వీళ్ళు లక్షలు ఇచ్చినాము, లక్షలలో ఇచ్చినాము ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. అసెంబ్లీ వేదికగానే బయటపడ్డది కదా. రైట్, ఏడవైనా అసమర్థ కాంగ్రెస్ పాలన, ఈ పాలనల మన్నువాడ ఎందుకు తెచ్చుకున్నాము, నెత్తి మీద కుంపటై కూర్చున్నది, ఈ ఘోరమైంది, ఈ దారుణమైంది, ఈ పరిస్థితి మనకేంది, ఈ గతేంది అని చెప్పేసి ఎత్తేడు దోషిల మనువోసి స్థాపిస్తున్నారు ఈ కాంగ్రెస్ పాలనను, రేవంత్ పాలనను తప్ప మంచుకున్నది పాలన అని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే అనలేని పరిస్థితి ఉన్నది. ఇవాళ తిరగలేరు, ఎక్కడా తిరగలేరు. తిరగాల్సిన తిరిగే సిచ్యువేషన్ కూడా లేదు. ఎందుకు తిరుగుతారు? ఇక ఎట్లా మమ్మల్ని తిరగనిస్తలేరని చెప్పేసి వాళ్ళ పనుల మీద, వాళ్ళ దందాల మీద, వాళ్ళ సెటిల్మెంట్ల మీద వాళ్ళు పడ్డారు. వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి అన్నాడు కదా, మీ సెటిల్మెంట్లు, మీ దందాల తర్వాత నియోజకవర్గాలలో తిరుగుర్రి అని చెప్పేసి. ఆయన నియోజకవర్గంలో తిరిగాడు, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయడు, ఇంకా కళ్ళాల కాడపోయి రైతుల బాధలు చూడరు, రైతుల గోసలు చూడరు, ఇంకా ఎమ్మెల్యేలను తిరుగుమంటాడు. వాళ్ళు తిరుగుతారు. ఇట్లున్నది మొత్తం మీద. కాంగ్రెస్ అంటేనే ప్రజలు భయపడతా ఉన్నారు. ప్రజలకు ఇప్పుడు కాంగ్రెస్ భయపడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.